హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 3 సరాల ఇల్లు, డబుల్ బెడ్రూము. మెయిన్ డోర్ చూడండి, మెయిన్ ఎంట్రన్స్ ఇది గేటు. ఆ పక్క ఈ పక్క చెట్లు బాగున్నాయి. ఎంట్రన్స్ అవుతానే మనకి సంపు ఉండదు. అంటే ఇది పరమట ఫేస్ ఫ్రెండ్స్ కాబట్టి వాస్తుకు కరెక్ట్గానే ఉన్నది. ఇక్కడ గేట్ రూమ్ లో కూడా పియూపీ టైప్ వేశారు. ఇది స్టెప్స్ పైన డిజైన్ చూడండి, చూపిస్తా, పైన కూడా చూపిస్తా. చూడండి, స్టెప్స్ స్టీల్ రాడ్. మనకి స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెటే, కామన్ బాత్రూమ్ లో కూడా. ఇల్లు అయితే వర్క్ అయితే సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుండదు వర్క్. టైల్స్ అంతా 1.5కి 1.5 టైల్స్ కూడా చిన్నవి లేకుండా పెద్ద చేశారు. ఇది మెయిన్ డోర్ ఎంటర్ అవుతాను చూడండి. మెయిన్ డోర్ అంతా టేక్. ఇది చూడండి, టేక్ డోర్ డిజైన్ కూడా. ఇంకా మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే మనకి సిట్అవుట్ వస్తుంది. సిట్అవుట్ లో గోడలు పెయింట్ ఇవి, పైన పియూపి సిట్అవుట్ పెయింట్. ఇక్కడ సిట్అవుట్ దగ్గర ఆర్చీ టైప్ అంటే వుడ్ తో చేసి లైటింగ్ వేశారు. అది దాటుకుంటేనే మనకి హాల్ వస్తుంది. హాల్లో మామూలుగా ఆర్చీ టైప్ చూడండి, అక్కడ 3 లైట్లు పెట్టారు. ఇది టీవీ షోకేస్. ఇది చూడండి, షోకేస్ ఎలా ఉండదు, ఎక్సలెంట్ గా ఉండదు ఫ్రెండ్స్. షోకేస్ అయితే సూపర్ గా ఉండదు. మనకి ఆ టీవీ పక్కన చిన్నది ఉండదు కదా, అది వచ్చేసి పూజ రూమ్ టైప్ పెట్టారు, అంటే దేవుడి రూమ్. అది పియూపి చూడండి. హాల్లో 2 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్. అది హ్యాండ్ వాష్, అది హాల్లోనే ఉన్నది. ఇది వంట రూమ్. ఇది వంట రూమ్ దగ్గర కిటికీ కూడా ఉన్నది చూడండి. అవన్నీ కబోర్డ్స్ అయ్యి, అంటే వంట రూమ్ లో మనం ఏదైనా పెట్టుకునేదానికి కబోర్డ్స్ టైప్ గ్లాస్ సిస్టమ్ అది. ఇంకా కింద వచ్చేసి డ్రాలు ఉంటాయి మనకి, గ్లాసు, స్పూన్స్, ప్లేట్లు అలా పెట్టుకునేదానికి. ఇది సింక్ కూడా వాటర్ చూడండి. ఆ కుళాయి మనం ఎలా కావాలని తిప్పుకోవచ్చు. అది హాల్లో నుంచి ఇది బెడ్రూమ్. ఇది స్టార్టింగ్ బెడ్రూమ్. ఆ పక్క బెడ్రూమ్ లో కిటికీ కూడా ఉండాలి. అంటే కిటికీ ప్రతి బెడ్రూమ్ కి ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ రెండింటికి ఉంటది. ఇది పియూపి బెడ్రూమ్, పియూపి రన్నింగ్ డోర్స్. ఇవి కబోర్డ్స్ రన్నింగ్ డోర్స్. చూడండి, రన్నింగ్ డోర్స్ ఇవి చాలా బాగున్నాయి. ఇబ్బంది వదిలేసినా కూడా ఆటోమేటిక్ గా అవే క్లోజ్ అవుతుంది. ఇంక రన్నింగ్ పక్కన ఇది మిర్రర్. ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్, వెస్టర్న్ టాయిలెట్. ఇది కూడా షవర్ అన్నీ ఉన్నాయి. మనం గీజర్ కావాలనే బిగించుకోవచ్చు, ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చారు. చూడండి, పియూపి బెడ్రూమ్ డిజైన్ పియూపి. అది చూడండి, ఇది పూజ రూమ్ అని చెప్పాను కదా, ఇది పూజ రూమ్ టైప్ లో సెట్ చేశారు. మనం పెట్టుకోవచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ అలా ఉన్నది, మనం పెట్టుకోవచ్చు. ఇది స్టాండ్ వైట్ ఉండేది వచ్చేసి టీవీకి సెట్ చేశారు. అది టీవీకి చూడండి, మళ్ళా చూపిస్తున్నా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది పెద్దది. దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు ఫ్రెండ్స్, దీనికి బయట ఉండాలి. దీనికి అటాచ్ బాత్రూమ్ అయితే లేదు. ఇది కూడా రన్నింగ్ డోర్స్, కబోర్డ్స్. ఇది పైన పియూపి ఉండాలి దీనికి. వీడియో సరిగా రాలా ఈసారి.
అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఈసారి జస్ట్ బాగా చేసాం. ఇది మిర్రర్ బెడ్రూమ్. ఎన్ని కబోర్డ్స్ ఇవి. లుక్ అయితే ఇల్లు సూపర్ గా ఉంది. ఇది బెడ్రూమ్ కిటికీకి. మీకు స్టెప్స్ చూపించాయి కదా, పైకి ఎక్కి కూడా చూపిస్తా చూడండి. షోకేస్ అదైతే ఎక్సలెంట్ లుక్ అయితే సూపర్ గా ఉంది. అందుకే మీకు మళ్ళా తీస్తున్నాను. లుక్ అయితే సూపర్ గా ఉన్నది. చూడండి స్టెప్స్ పైకి ఎక్కుతారు. ఇదంతా స్టీల్ రాడ్, కింద మార్బల్స్. మనకి స్టెప్స్ ఎక్కుతానే లుక్ చూడండి, పెయింటింగ్ ఎలా ఉండాలో, డిజైన్ అనేది ఎలా వేశారు, బాగా వేశారు, సూపర్ గా ఉండదు. ఇక్కడ ఎవరంటే స్టెప్స్ రూమ్ అనేది ఒకటి ఉండదు. అంటే మనం వర్షం పాడు పడినా కూడా ఇంట్లోకి వాటర్ రాకుండా రూమ్ ఉన్నది. ఆ రూమ్ కింద టైల్స్ ఉన్నది. ఇక్కడ మనం మంచాలు పాడు ఏదన్నా మనం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఏం లుక్ ఉండదు చూడండి. ఇది మిద్ది మీద ఇది మామూలుగా పిల్లర్స్, మొత్తం ఇల్లంతా పిల్లర్స్ ఉన్నాయి. ట్యాంకీ కూడా బిగించేశారు. కొత్త ఇల్లు ఇది. చూడండి చుట్టుకారం ఇల్లులే ఉన్నాయి. మనకి ఎక్కడ ఊరు బయట ఏం లేదు. మంచి టౌన్ సెంట్రల్ లో ఉండదు ఇది ఇల్లు. ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం ఇల్లు ఇది. ఇప్పుడు అక్కడ అది మదనపల్లి రోడ్. అక్కడ మదనపల్లి రోడ్ దగ్గర ఇది. మదనపల్లి రోడ్ సెకండ్ పెట్టే ఇది. ఇది ఆ బిల్డింగ్ కాడ వచ్చి సుతలాలపల్లి రోడ్డు. ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు. అంటే మన మెయిన్ రోడ్డు పైకి దావా ఇది.